పెరుగు ఇది. సార్ ఫుడ్ అలాగే ఉంది. ఏంటి ఇచ్చారు మీకు కూడా? ఇంకా అన్ని బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి కదా. అన్న క్యాంటీన్ సూపర్. అన్న క్యాంటీన్ భోజనం ఎంత బాగుంది. పేదవాళ్ళు మంచిగా ఉపయోగపడుతుంది సార్. అందరికీ నమస్కారం. నేను 13వ వార్డు ఇన్ఛార్జిని. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈ అన్నా క్యాంటీన్ అనే సంస్థను ఆపేసి పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ రోజు ఈ అన్నా క్యాంటీన్ ఓపించారు. ఏదైతే ఆయన పేద ప్రజల కోసం 5 రూపాయలకే భోజనం అందించాలనే సంకల్పంతో ఈ రోజు మళ్ళీ అందరికీ ప్రజలందరికీ కూడా చేరువ కావాలని నిన్న ఆగస్టు 15వ తారీఖున ఓపెన్ చేసి ఈ రోజు 16వ తారీఖున ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి గౌతు సుధీష్ మేడం గారు ఈ రోజు ఇక్కడ ప్రారంభించారు. 5 రూపాయలకే ప్రతి ఒక్కరు తినాలని భోంచేయని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసుకున్నారు. థ్యాంక్ యూ. బాగానే ఉంది. తక్కువ రేటుకి వచ్చింది. 5 రూపాయలు అన్నం మీకు సఫిషియెంట్ ఉంది కదా? బాగుంది. చాలా బాగుంది. బాగుంది. కూర బాగుంది. బాగుంది. అన్ని బాగున్నాయి. మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారు మీకు కడుపు నిండింది. అన్నా క్యాంటీన్ 5 రూపాయల భోజనం ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. 5 రూపాయలు బాగుంది. కూరలు బాగున్నాయా? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. టేస్ట్ బాగుంది. 5 రూపాయల భోజనం పెట్టారు. మీకు ఎటువంటి ఫీలింగ్ అనిపిస్తుంది? చాలా టేస్ట్ గా ఉంది. చాలా టేస్ట్ గా ఉంది. 5 రూపాయలకి దొరుకుతుంది అన్నం అంటే పేదవాడికి బాగానే ఉంది. 5 రూపాయల అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి అయితే చాలా కృతజ్ఞత తెలుపుకుంటూ 5 రూపాయలు మీల్స్ అయితే చాలా బాగుంది. రైస్ క్వాలిటీ కూడా సూపర్ గా ఉంది. 5 రూపాయల మార్కెట్ లో మంచి టీ నీళ్ళు తప్ప ఇంకా వేరే దొరకదు. పచ్చడి, పెరుగు, కూర, చారు అన్నిటితో సైతం అన్నా క్యాంటీన్ చాలా బాగుంది. ఈ రోజు బాగుంది కనుక చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి చాలా ప్రశాంతంగా తింటున్నారు. థ్యాంక్ యూ. ఎలా ఉందండి భోజనం? బాగుందండి. అదే బాగుందంటే రైస్ క్వాలిటీ, పప్పు కానీ, కూర కానీ, పెరుగు కానీ, పచ్చడి కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. 5 రూపాయలకి అయితే ఇలాంటి భోజనం ఎక్కడ దొరకదు. బాగానే ఉంది.
సూపర్ ఉంది ఇవాళ ఆపేశారు కానీ ఇప్పుడు సూపర్ చెప్పండి ఎలా ఉంది అన్న క్యాంటీన్ సూపర్ గా ఉంది సార్. భోజనం ఎక్సలెంట్ ఉంది, అన్ని బాగున్నాయి సార్. మీరు చెప్పండి అమ్మ భోజనం ఎలా ఉంది బాగుందా సూపర్ గా ఉంది. అసలు కొందరికి అన్నం ఎక్కువ అవుతుంది. చాలా టీ 20 రూపాయలు సార్. టీ 20 రూపాయలు అయినా భోజనం 5 రూపాయలు ఎక్కువ కదా. చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుందండి భోజనం ఇంకా 5 రూపాయలకి తినేసి వెళ్ళిపోవాలి. ఎలా ఉంది రైస్ క్వాలిటీ సూపర్ బాగున్నాయండి, భోజనాలు బాగున్నాయి, రైస్ క్వాలిటీ అన్ని కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు అంటే 2019 ముందల 2014 ఓపెన్ చేశారు. 2019లో వచ్చిన తర్వాత వైసీ ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్ ఆపిన తర్వాత ఎంతో మంది పేద ప్రజలు నానా ఇబ్బందులు పడి నానా కష్టపడి ఎక్కడ పల్లెటూరు వ్యక్తులు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ 5 రూపాయలతో భోంచే చుట్టూ ఉండేవాళ్ళు ఈ 2019 నుండి 24 సంవత్సరం ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు పేద ప్రజలు చాలా ఆనందంగా ఉంది. మాలాంటి యువకులకు కూడా చాలా చక్కగా వచ్చాము, తృప్తిగా భోజనం చేసాము, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి నాయకుడు మాకు కావాలి ఆంధ్రప్రదేశ్కి. చంద్రబాబు నాయుడు మన నాయకత్వము మళ్ళీ మనకి 20 సంవత్సరాల వరకు ఉండాలి. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి. సైకిల్ పోవాలా, సైకిల్ వచ్చింది ఏ సైకిల్ మనకి 20 సంవత్సరాలు కట్టి ఉండాలా. ఇది పేద ప్రజల ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చాలా ఈరోజు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, చాలా అభిమానంగా ఉంది. ఈరోజు మేము 5 రూపాయల క్యాంటీన్లో భోజనం చేసామంటే ఏదో పెద్ద ఇందుకెళ్ళి భోజనం చేసినట్లు ఉంది. ఏది ఇంత అదృష్టం నాకు మళ్ళీ 5 సంవత్సరాలు కలిగింది. 2019 నుండి 24 వరకు అన్నమో ప్రభు అంటే ఎక్కడా లేదు. అన్నమో రామచంద్ర ఎక్కడా లేదు. ఈరోజు ఎంత స్పెషాలిటీగా, ఎంత దీనిగా 5 స్టార్ హోటల్లో భోజనం ఇక్కడ దొరికింది. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.